If the 6-digit number 4x4y96 is divisible by 88, then what will be the value of x plus 2y అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ 4x4y96 అనేది 88 తోని డివైడ్ అవుతుందంటే సో అది కంపల్సరీ 11 తో డివైడ్ కావాలి అండ్ అట్ ది సేమ్ టైం 8 తో డివైడ్ కావాలి. ఓకే, సో 11 తో డివైడ్ కావాలంటే మనకు ఆల్రెడీ తెలుసు సమ్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ అనేది మనకి 11 కానీ 0 కానీ 11 మల్టిపుల్స్ కానీ ఉండాలి మనకి. ఓకేనా, సో చూద్దాం చూడండి ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఏమైనా మనకి ఇక్కడ 6yx. ఓకే, సో 6 + x + y ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఎంత 4 + 4 8 8 + 9 17 ఒకటి వచ్చింది. అంటే వీటి మధ్య డిఫరెన్స్ అంటే 17 మైనస్ ఆఫ్ 6 మైనస్ కామన్ దిద్దాం. ఇక్కడ ఏమొస్తుంది x + y వస్తుంది. 17 - 6 అంటే ఎంత మనకి ఇక్కడ 11. ఓకే, 11 మైనస్ ఆఫ్ x + y ఉంది. ఇప్పుడు x + y వాల్యూ ఎంత ఉంటుంది మనకి 11 మల్టిపుల్స్ ఉండాలి. 11 కానీ ఎందుకంటే మైనస్ చేస్తే 0 కానీ 11 మల్టిపుల్ రావాలంటే 11 కానీ 22 కానీ 33 కానీ ఇలా ఉండాలి. కానీ x + y వాల్యూ 11 కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే x + y 22 అయింది అనుకోండి, ఇప్పుడు x y ఏంటి జస్ట్ సింగిల్ డిజిట్స్, ఇది డిజిటే కదా. సో ఎక్కువ ఉంటే ఏమైందంటే 2 డిజిట్స్ ఉండవు కదా, ఒక డిజిట్లో 2 నెంబర్స్ ఉండవు కదా. సో ఒకటే ఉండాలి కాబట్టి ఇది సింగిల్ డిజిట్ అయి ఉండాలి, ఇది సింగిల్ డిజిట్ అయి ఉండాలి కాబట్టి 22 పాసిబుల్ కాదు, 33 పాసిబుల్ కాదు. అంటే x + y వాల్యూ కంపల్సరీ మనకి 11 అయి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ అది. నెక్స్ట్ ఎనీ నెంబర్ 8 తో డివైడ్ కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్ కంపల్సరీ 8 తో డివైడ్ కావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి y ప్లస్లో మనం ఎంత తీసుకోవాలి, సింగిల్ డిజిటే కాబట్టి 0 to 9 తీసుకోవాలి y ప్లస్లో. సో 0 to 9 సబ్స్టిట్యూట్ చేసుకుంటా ఎక్కడెక్కడ ఏదేది ఏమంటారు సాటిస్ఫై చేస్తారో చూడాలి మనకి. ఓకే, సో y = 0 తీసుకుందాం. 0 తీసుకుంటే 96 డివైడ్ అవుతుంది. ఓకే, సో y = 2 తీసుకుందాం. y = 2 తీసుకున్నా సాటిస్ఫై అవుతుంది, 1కి కాదు. ఓకే, సో ఇలా 2 4 6 8 ఇలా ప్రతి నెంబర్కి ఇలా మనకి సాటిస్ఫై అవుతుంది. కానీ ఇక్కడ ఫస్ట్ 0 చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఒకవేళ y అనేది 0 అయింది అనుకో, x 11 అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి 0 అయితే అసలు కాదు. నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనకి మాక్సిమం కేసెస్లో ఏం అడుగుతాడు మనకి లీస్ట్ వాల్యూ అడుగుతాడు మనకి, x + 2y లీస్ట్ వాల్యూ అడుగుతాడు. అప్పుడు మనం y = 2 సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం y కదా. ఓకే, సో 2 నుంచి చెక్ చేసుకుంటా పోవాలి. ఓకే, సో y = 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి y = 2 అనుకో, ఇక్కడ y = 2 అంటే x వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 11 రావాలంటే 9 వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి 9 + 2 2 4 ఎంత 13. సో ఎంత వచ్చి మనకి x + 2y వాల్యూ 13. ఓకే, సో ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి ఓకే, లేకపోతే మనం ఏం చేయాలి, మళ్ళీ y = 4 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 4 సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి సమ్ ఆన్సర్ వస్తుంది. అది ఆప్షన్స్లో ఉందా లేదా చూసుకోవాలి. ఆల్రెడీ ఒకటి వచ్చింది కాబట్టి మనకి అవసరం లేదు.